హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రెజెంట్ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కామాక్షి కంచి సిల్క్ శారీ సెంటర్లో ఉన్నామండి. మరి పెళ్లి పట్టు చీరలో పేస్టల్ కలర్స్లో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయో ఇవాళ మనం చూద్దాం. హలో సురేష్ గారు, హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం, మీరే బాగున్నారా? సూపర్ అండి. లాస్ట్ టైం మనం చూసాము తలంబ్రాల సారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ చాలామంది చాలా డార్క్ అందరు ఇదివరకు చూసాము. బట్ చాలామంది ఏంటంటే పేస్టల్ కలర్స్ కోసం చూస్తూ ఉన్నారు. సో పట్టు చీరల్లో పేస్టల్ కలర్స్ ఇవాళ మాకు చూపిస్తారా? నెంబర్ 1 కలెక్షన్ ఉందండి పేస్టల్లో. పట్టులో నెంబర్ 1 కలెక్షన్ మనకు 2 గ్రామ్ గోల్డ్ ప్యూర్ వెండి జరీతో వచ్చినాయి. మంచి కలెక్షన్ వచ్చింది. ఓకే, వావ్, వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంది. ఈ సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేవాడికి మనకి లైట్ లెవెండర్ వస్తుందండి. లెవెండర్ కి మనకి మెయిన్ ది గ్రీన్ వచ్చేవాడికి చాలా మంచి రేర్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది ఈ సారీ. ఇది వచ్చేవాడు ప్యూర్ అండి, క్వాలిటీ వచ్చేవాడు ప్యూర్ జరీ వస్తుంది, వెండి జరీ వస్తుంది, 2 గ్రామ్ గోల్డ్ వస్తుంది మనకి. ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఫుల్ జరీ వర్క్. సారీ వర్క్ వచ్చేవాడికి మనకి ఇట్లా వస్తుంది. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా, చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో. లావెండర్ అండ్ గ్రీన్ కలర్ అద్భుతంగా ఉందండి. సో మిడిల్ పార్ట్ మొత్తం కూడా సేమ్ వర్క్ కంటిన్యూ చేశారు. పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారండి మొత్తం కూడా. పళ్ళు పార్ట్ వచ్చాడు గ్రీన్ వస్తుంది మనకి. ఈ గ్రీన్ లో కూడా మనకి ఏంటంటే సెటిల్ గా ఇస్తాడు అనమాట వర్క్ కూడా. అండ్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేవాడికి మనకి పేస్టల్ లా వచ్చి చాలా రేర్ మ్యాచింగ్ అనమాట. ఇది వచ్చాడు పేస్టల్ మేడం. వావ్, పేస్టల్ లో మనకి చాలా లైలా పింక్ అంటారు అనమాట. లైలా కలర్ చాలా రేర్ కలర్. ఇది లైలా కలర్. లైలా కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట మనకి. లెవెండర్ కానీ లైలా కానీ ఇవన్నీ బాగా ట్రెండ్ మనకి. అందులోనే పేస్టల్ మ్యాచింగ్ ఇది. అండ్ కాంట్రాస్ట్ లేకుండా సెల్ఫ్. చాలా మంది కాంట్రాస్ట్ ఇష్టం ఉండదు, ఓన్లీ ప్లెయిన్ గా కావాలి, డిజైన్ కావాలనుకునే వాళ్ళకి ఈ సారీ మాత్రం చాలా బాగుంటుంది. సో బార్డర్ కూడా మనకి 2-3 డిజైన్స్ ఇచ్చారండి. పైన వచ్చేసి ఓన్లీ కడ్డీ బార్డర్ కంటిన్యూ చేశారు. సో దీని బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందండి? ఇది వచ్చేవాడికి సారీ మ్యాచింగ్ వచ్చేవాడికి మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకి సెల్ఫ్ వర్క్ వస్తుంది. ప్యూర్ వెండి జరీ 2 గ్రామ్ గోల్డ్ వస్తుంది అనమాట. అండ్ బార్డర్ పార్ట్ చూసుకుంటే కింద బార్డర్ వచ్చేవాడికి బిగ్ బార్డర్ వస్తుంది అండి మనకి. ఈ బిగ్ బార్డర్ లో కూడా మనకి వేరియేషన్ చాలా బాగుంటది. కంచి బార్డర్ లాగా వచ్చి మిడిల్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ తోటి అండ్ పికాక్స్ తోటి వస్తుంది అనమాట. నెక్స్ట్ మరో సారీ అండి. ఇది వచ్చేవాడికి మనకి లైట్ లెమన్ లో మీద పింక్, బేబీ పింక్, చాలా రేర్ మ్యాచింగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఈ కలర్ వచ్చినప్పటికి మనకి డార్క్ మెరూన్స్ కానీ డార్క్ పింక్స్ కానీ ఇస్తాడు. ఇది అలా కాకుండా పేస్టల్ మ్యాచింగ్ తీసుకుని లైట్ పింక్ ఇచ్చాడు. అండ్ మిడిల్ లో కూడా వర్క్ చాలా నీట్ గా వస్తుంది. సారీ కూడా చూడండి ఎంత షేడ్ అవుతుందో, లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది అసలు. సో పళ్ళు అండి, పళ్ళు వచ్చేవాడికి మనకి లైట్ పింక్ వస్తుంది, బేబీ పింక్ ఇచ్చేసారు. వావ్, కలర్ మ్యాచింగ్ కూడా చాలా రేర్ మ్యాచింగ్. అండ్ మీకు ఫీల్ చూడండి మనకి. ఇది ఏంటంటే ఈ ఫీలింగ్ ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ పట్టు అండి. ఇది ఏ గ్రేడ్ పట్టు అంటారు. యాక్చువల్ గా పట్టు దారం మనకి ఏంటంటే పట్టు పురుగు వదిలిన ఫస్ట్ మనకు వచ్చే దారం థ్రెడ్ తో ఇది తయారవుద్ది అనమాట. అందువల్ల ఇవన్నీ కూడా మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ లో ఉంటాయి. అండ్ బ్రైడల్ కానీ అకేషన్ రిసెప్షన్స్ కానీ నెంబర్ ఆఫ్ డిజైన్ కలర్స్ వస్తాయి ఇందులో. అండ్ కలర్స్ మ్యాచింగ్ చాలా రేర్, చాలా స్మూత్ ఉంటుంది, చాలా షైనింగ్ గా, చాలా బాగుంది. చాలా స్మూత్ ఉంటుంది. ఈ సారీకి ఏంటంటే బార్డర్ పైన గానీ మనం మిడిల్ కింద గానీ సేమ్ బార్డర్ కంటిన్యూ చేస్తారు. మనం ఇదివరకు చూసిన సారీస్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తే కింద పెద్ద బార్డర్ వస్తే పైన వచ్చేటికి చిన్న బార్డర్ ఇస్తారు మేడం. ఇది అలా కాకుండా 2 సైడ్ కూడా పెద్ద సేమ్ బార్డర్, మిడిల్ బార్డర్ అంటే మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, మీడియం బార్డర్ ఇస్తారు అనమాట. మంచి మస్టర్డ్ ఎల్లో, మ్యాంగో మస్టర్డ్ ఎల్లో చాలా రేర్ కలర్ అండ్ బ్రైట్ పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటది. అండ్ ఇది వచ్చేటికి మిడిల్ లో అంతా కూడా ఒక స్ట్రైపర్ కింద తీసుకుని అందులో సిల్వర్ వస్తాడండి మొత్తం. కింద మనకి ఎడ్జ్ కలర్ వచ్చేటికి ఆరెంజ్ ఇచ్చారు, ఆరెంజ్ కాంబినేషన్. అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్, పైన పార్ట్ వచ్చేటికి మీడియం వచ్చేసింది. ఓకే, ఈ సారీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఏ విధంగా వచ్చాయి? పళ్ళు వచ్చేటికి పార్ట్ మేడం. ఓకే, ఇది పళ్ళు. పళ్ళు వచ్చేటికి ఏంటంటే మనకి రిచ్ పళ్ళు ఇస్తాడు. మిడిల్లో అంతా కూడా మనకు వచ్చేటికి ఇట్లా కంచి స్టైల్ని తీసుకుని సైడ్లో మనకి ఎడ్జ్లా తీసుకుని అందులో మనకి క్రేపర్ స్టైల్లో ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేటికి ఇది ప్లెయిన్, ఇది వచ్చేసిందా?
సో మనం డిజైన్ చేయించుకోవచ్చు దీని మీద, లేదు అంటే లేదంటే ఆరెంజ్ ఉంది కదా మేడం, ఆరెంజ్ కాంట్రాస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సారీకి. లేదు మొత్తం ఆరెంజ్ ఆపోజిట్ కావాలి, కాంట్రాస్ట్ కావాలంటే ఎడ్జ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకుని పట్టు దాని మీద వర్క్ వేయించుకున్నా బాగుంటుంది. సూపర్ గా కనిపిస్తుంది ఈ సారీ. ఇది సారీ మొత్తం సారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. అవును, ఇదంతా కూడా అవుట్ లైన్ వర్క్ అండి. మీకు ఇంటర్లాక్ వర్క్ వస్తే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పట్టుకోవడం అనేది ఏం ఉండదు అన్నమాట. రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు మీరు. సో మనం సారీ కింద కూడా చూసినట్టే పోగులు పట్టు ఇది అవుట్ లైన్ ఇంక్లూడ్ అయిపోతుందండి మీకు మొత్తం చీర అంతా కూడా. ఓకే, నెక్స్ట్ మరో సారీ లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది. అవునండి, పింక్ అండ్ మనకి లైలాక్ కలర్ కి డార్క్ పింక్ వస్తుంది. చాలా రేర్ కలర్ అన్నమాట, చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటది బ్రైడల్ వేర్. సో ఈ సారీకి వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చారు, పైన వచ్చేసి మీడియం బార్డర్ ఇచ్చారు. ఓకే, బార్డర్ కూడా చూడండి కింద ఒక డిజైన్ వచ్చింది, మిడిల్ లో ఒక డిజైన్ వచ్చింది. ఓకే, మన కింద ఎడ్జ్ వస్తాడు గ్రీన్ కూడా ఇస్తాడు. గ్రీన్ కూడా ఇచ్చేసారు. మనకి ఏంటంటే ఆపోజిట్ బ్లౌజ్ ఒకవేళ తీసుకోవాలన్నా ఆపోజిట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళ గ్రీన్ కూడా ఆప్షన్ ఉంది. ఓకే, సారీ పళ్ళు వచ్చాడు చాలా రిచ్ గా ఇస్తాడు. వావ్, అన్న మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్ గా ఇచ్చారో. అంటే మనం చూసిన కొన్ని సారీస్ కి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు దాంట్లోనే, బట్ ఇది మాత్రం కంప్లీట్ గా డిజైన్ ఇస్తాడు. ఓకే, మనకి నిలువుగా స్టైప్ తీసుకుని దాంట్లో మనకి రౌండ్స్ వర్క్ ఇస్తాడు సర్కిల్ కింద. సైడ్ లో వచ్చేవాడికి మనకి హార్స్ డిజైన్ ఇచ్చారు. ఓకే, అండ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే కనుక స్మాల్ డిజైన్ ఇస్తాడు ఆల్ ఓవర్ వర్క్. ఇదంటే జరీ వర్క్ అండి మొత్తం. ఇది జరీ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ జరీ వర్క్. ఓకే, సారీ కూడా ప్యూర్ ఉంటది అండ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటదండి, చాలా హైఫైగా రిచ్ గా ఉంటుంది. అండ్ మనకు కలర్ అంటే ఎడ్జ్ కలర్ గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మరో సారీ అండి, ఇది లైట్ మనకి పేస్టల్ షేడ్ లోనే డిఫరెంట్ మ్యాచింగ్ పాల్స్ కలర్ అంటారు, చాలా రేర్ కలర్. అంటే లైట్ కలర్ అయినా సరే చాలా హైఫైగా ఉంటది ఈ సారీ. అంటే ఇలాంటి సారీస్ నైట్ ఫంక్షన్స్ కి, రిసెప్షన్స్ కి వాటికి చాలా హైలైట్ గా కనిపిస్తుంది ఈ సారీ. ఈ సారీ వేర్ చేసుకుంటే గనక ఒకసారి మిడిల్ లో ఏం డిజైన్ ఇచ్చారండి, మీనాకారి వర్క్ మనకి మిడిల్ లో వచ్చాడు ఆల్ ఓవర్ మనకి అంత క్రేపర్ వర్క్ లాగా ఇస్తాడు జరీ తోటే మొత్తం అంతా కూడా. అండ్ లైట్ వెయిట్ ఉంటది సారీ. అండ్ పళ్ళు పాటు చూసుకుంటే మనకి ఈ కలర్ రావడం అనేది పింక్ చాలా రేర్ అండి, ఇది చాలా పేస్టల్ షేడ్ అన్నమాట. నిజంగా చాలా రేర్ గా చాలా రేర్. యాక్చువల్ గా ఈ కలర్ వచ్చేటికి డార్క్ గ్రీన్స్ డార్క్ పింక్స్ లేకపోతే మనకి రెడ్ అట్లా రొటీన్ గా, ఇది చాలా రేర్ గా వచ్చే మ్యాచింగ్ పేస్టల్ కలర్స్ అన్నమాట. ఓకే, పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా రిచ్ గా ఉంది పళ్ళు కూడా. సో బ్లౌజ్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసి ఇది ఇచ్చారు. అవునండి, వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్ గా మన కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మరో సారీ అండి. ఓకే, ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి, రేర్ మ్యాచింగ్ అండ్ చాలా రిచ్. మనం ఇందాక చూసిన సారీకి వచ్చేసి బేబీ పింక్ బార్డర్ ఇచ్చారు. సో ఈ సారీకి మాత్రం బేబీ పింక్ ముందు రెడ్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్, రేర్ మ్యాచింగ్ అండి. నెక్స్ట్ ఏంటంటే రెడ్ మిర్చి రెడ్ వచ్చేటికి చాలా హైఫైగా రిచ్ లుక్ ఉంటది మ్యాచింగ్. బార్డర్ వచ్చేటికి మనకి బిగ్ బార్డర్ వస్తుంది అండి, కింద వచ్చేటికి పైన వచ్చేటికి మనకి స్మాల్ బార్డర్ ఇస్తాడు. పళ్ళు పాటు చూసుకుంటే చాలా రిచ్ వస్తాయి, గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ బార్డర్ లో కూడా మనకి ఏంటంటే ఉత్త ప్లేన్ అనేది కాకుండా మనకి బార్డర్ పార్ట్ వచ్చేవాడు కూడా అంతా మనకి 3 డిజైన్స్ లాగా ఇస్తాడు అనమాట. మిడిల్ లో వచ్చేవాడికి అంతా కూడా మనకి పికాక్స్ లాగా వచ్చి మనకి పైన కింద పికాక్ వర్క్ ఇచ్చాడు. అండ్ మిడిల్ లో వచ్చేవాడికి ఫ్లవర్స్ ఇచ్చాడు, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ కూడా, బరువు ఉండదు. ప్రతి సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి, ఏది కూడా హెవీగా లేదు. మీరు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ యూజ్ చేసి చెప్పినా కూడా అంత బరువు కూడా ఏమనిపించట్లేదు, చాలా స్మూత్ గా ఉంది. మనం కట్టుకుంటే కూడా ఫ్రిల్స్ కూడా చాలా నీట్ గా వస్తాయి. కొన్ని సారీస్ ఏంటంటే మనం కట్టేటప్పుడు చాలా బరువుగా ఉంటాయి, ఫ్రిల్స్ సరిగా రావు. బట్ ఈ సారీస్ కి అట్లాంటి ప్రాబ్లం ఉండదని మీరు ఏంటంటే రఫ్ అండ్ ఆఫ్ యూజ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏ అకేషన్ కైనా ఈజీగా తీసుకోవచ్చు. కొన్ని ఏంటంటే బీరువాలో పెట్టేసి ఆ బరువు ఉంటది, మళ్ళీ కట్టలేము. మీరు చెప్పారు కదా ప్యూర్ అని చెప్పేసి, కొన్ని సారీస్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఈ బార్డర్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది, ఇవి అలా అవుతాయండి? ఇది అవ్వదండి, ఇది ఒరిజినల్ ప్యూర్ జరీ. ఇంకోటి మనకి బ్లాక్ అవడానికి కారణం ఏంటంటే మనం బీరువాలో పెట్టేసి గాలి తగలకుండా ఉంటే కంపల్సరీ ఎలాంటి జరిగినా బ్లాక్ అవుద్దండి. మనం ఏంటంటే యాంగర్స్ కి పెట్టి బీరువాలో పెట్టాలి. బీరువా ఓపెన్ చేసేటప్పుడు దానికి హెయిర్ అందుకొని బ్లాక్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ మరోసారి పర్పుల్. అవును, పర్పుల్, మంచి పర్పుల్ కి సెల్ఫ్ డిజైన్. పర్పుల్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది, రన్నింగ్ లో ఉంది మొత్తం కూడా. ఎవరు చూసినా కూడా పర్పుల్ పర్పుల్ అని చెప్పేసి చాలా హైలైట్ అవుతుంది. ఈ సారీ కూడా చాలా చాలా గ్రాండ్ గా
బ్యూటిఫుల్ గా ఉందండి. ఒకసారి ఈ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చాడు మనకి మిడిల్ అంతా కూడా స్మాల్ డిజైన్ ఇస్తాడు, అంత వీవింగ్ హ్యాండ్ వీవింగ్ వర్క్ మొత్తం కూడా. అండ్ మనకి ఏంటంటే బార్డర్ వచ్చేవాడికి బిగ్ బార్డర్ ఇస్తాడు. బిగ్ బార్డర్ అనే సెల్ఫ్ అనేది ఇవ్వకుండా కాంట్రాస్ట్ ఎడ్జ్ మీకు మస్టర్డ్ మెహందీ కలర్ లాగా ఇస్తాడు అనమాట, ఎల్లో కలర్. మనకి ఈ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మనకి పళ్ళు పాటు చూసుకుంటే కనుక రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి, చాలా చాలా బాగుంది. సో శారీ మనము కింద చూసుకున్నట్టయితే అయితే కనుక 2 బార్డర్స్ ఇచ్చారండి. 1 బార్డర్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. సెకండ్ బార్డర్ వచ్చేసి కంప్లీట్గా ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ దాంతో కంటిన్యూ చేశారు. సో ఆల్ ఓవర్ మిడిల్లో చూసుకుంటే అయితే కనుక సేమ్ డిజైన్ కంటిన్యూ మనకి పళ్ళు వరకు కంటిన్యూ చేశారు. సో పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా మనకి మిడిల్లో ప్లెయిన్ ఇచ్చేసారు చిన్న చిన్న బూటస్తో, పైన కింద వచ్చేసి పికాక్తో డిజైన్ చేశారు. పైన బార్డర్ కూడా మనం చూసుకున్నట్టయితే చిన్న బార్డర్ ఇచ్చారు, ప్లెయిన్ గా చిన్నది కంటిన్యూ చేస్తారు, కింద వచ్చేసి 2 బిగ్ బార్డర్ ఇచ్చారు. అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేవాడికి మనకి ఆపోజిట్ కూడా మనకి కాంట్రాస్ట్ కూడా వేసుకునే అవకాశం. యాక్చువల్లీ దీని బ్లౌజ్ వచ్చేవాడికి మనకి ఇట్లా సెల్ఫ్ ఇస్తాడు. ఈ సెల్ఫ్ కలర్ కావాలంటే దీని మీద కూడా ఎడ్జ్ కలర్ ఆపోజిట్ వర్క్ వేయించుకోవచ్చు, లేదంటే ఇదే కలర్ సపరేట్ తీసుకుని వర్క్ కూడా వేయించుకోవచ్చు. మనం వర్క్ ఇష్టం లేదు కంటిన్యూ ఇదే బార్డర్ బాగుంది కాబట్టి ఇది కంటిన్యూ చేయొచ్చు, లేదు వర్క్ కావాలంటే కనుక కాంట్రాస్ట్ కూడా మనకు ఆప్షన్ అన్నమాట. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా 2 గ్రామ్ గోల్డ్ ప్యూర్ వెండి జరీ. అండ్ ఇందులో చాలా వెరైటీ, చాలా కలెక్షన్ ఉందండి మన దగ్గర.